Good evening. Good evening, everyone. Good evening, sir. Good evening, sir. ఎవరైనా ప్రిన్స్ ఎవరు ప్రిన్స్ ఎవరైనా కొత్తగా కనిపిస్తున్నారు సార్ చెప్పండి సార్. ఎవరు మీరు పేరేంటి? ప్రవీణ్ సార్, ప్రవీణ్ ప్రిన్స్. నాకు ప్రిన్స్ ఫస్ట్ మీరు అలా పెట్టుకున్నారా? ఓకే ఓకే, రికార్డింగ్ ఆన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. సో జిఎస్టి ఇంతకుముందు మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేసాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. టీడీఎస్ అంటారు, టీడీఎస్ లేదంటే డైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. నా దగ్గర ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ప్రిపేర్ చేశాను, అది ఇచ్చేస్తాను, వెయిట్ చేయండి 1 minute. చూడండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ మీరు టైప్ చేయడం లేట్ అవుతుంది. చూడండి, జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అర్థం. లాస్ట్ క్లాస్ లో మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేసాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే Direct tax, indirect tax. చాట్ బాక్స్ లో ఓపెన్ చేయండి. చూడండి, జిఎస్టీ అంటే తెలుసు కదా మనకి. యాక్చువల్లీ ఇండియాలో 2 ట్యాక్సెస్ ఉన్నాయి, డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, అవన్నీ ఒకటే. సో జిఎస్టీ దేని కిందకి వస్తుంది? ఇండైరెక్ట్ ట్యాక్స్. సెకండ్ వన్ చూడండి, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. సో డైరెక్ట్ ట్యాక్స్ అనేది దేనికి అప్లికబుల్ అవుతుంది? డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. టీడీఎస్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ ఇస్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. ఇది మనం కంప్లీట్ చేసేసాం. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాము? ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇస్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. గూడ్స్ అంటే ఏంటి? ఎనీ టైప్ ఆఫ్ ప్రోడక్ట్, గూడ్స్, ఎనీ టైప్ ఆఫ్ ప్రోడక్ట్. తర్వాత సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ అంటే ఏంటి? మీరు ఏదైనా లగ్జరీ హోటల్కి వెళ్ళారు, అక్కడ డిన్నర్ చేశారు, లేదంటే లంచ్ చేశారు, రూమ్ తీసుకున్నారు. సో అక్కడ సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి. సో ఇట్లా డిఫరెంట్ సర్వీస్ ట్యాక్సెస్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. వ్యాట్ అని, టీడీఎస్, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్, ఇట్లా కొన్ని ఇంకా మార్కెట్లో ఉన్నాయి. కానీ మేజర్గా షేర్ అంతా కూడా జిఎస్టీ కిందకే వచ్చింది. మోడీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు? జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు. జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. కొన్ని జిఎస్టీ కిందకి రావు. పెట్రోల్ జిఎస్టీ కిందకి రాదు. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టీ కిందకి రాదు. అగ్రికల్చర్ ప్రోడక్ట్ జిఎస్టీ కిందకి రాదు. జిఎస్టీ కిందకి మాత్రం కొన్ని మాత్రమే వస్తాయి. మరి మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అన్ని ప్రోడక్ట్స్ పైన జిఎస్టీ ఒకేలా ఉంటుందా? నో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా మెడిసిన్స్ పర్చేజ్ చేశారు, దానిపైన 4% ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ల్యాప్టాప్ పర్చేస్ చేశారు, ల్యాప్టాప్ పైన ఒక 8% ఉండొచ్చు. 18. పోనీ మీరు ఒక బెంజ్ కార్ పర్చేజ్ చేశారు, బెంజ్ కార్ ఒక 50 lakhs దాని కాస్ట్, దానిపైన ఎంత ఉండొచ్చు? జిఎస్టీ అనేది 30% ఉండొచ్చు, 40% ఉండొచ్చు. చిన్న కార్ ఏదైనా ఒక 10 lakhs, బిలో 10 lakhs ఒక కారు పర్చేజ్ చేశారు, దానిపైన ట్యాక్స్ ఎంత ఉంటుంది? ఒక 4%, 5% ఉండొచ్చు. ఇట్లా ట్యాక్స్ అనేది ఆల్ ప్రోడక్ట్స్ పైన ఒకేలా ఉండదు. ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది? హెచ్ఎస్ఎన్ నెంబర్. చూడండి, హెచ్ఎస్ఎన్ నెంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. ఇంటర్వ్యూలు అడుగుతారు, ఏ ప్రోడక్ట్ పైన ఎంత జిఎస్టీ పే చేయాలనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు.
సో హెచ్ఎస్ఎన్ నంబర్ ని బేస్ గా చేసుకుంటాం. మీ దగ్గర మొబైల్ ఉందంటే ఓపెన్ చేసి చూడండి, బ్యాక్ సైడ్ హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది. ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ నంబర్, దీని ఏమంటారు? హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటారు. హెచ్ఎస్ఎన్ నెంబర్ ని బేస్ గా చేసుకుని ఉంటది అన్నమాట. ఆ ప్రోడక్ట్ ఎంత జిఎస్టి అండర్ లోకి వస్తుంది, 2%, 3%, 8%, 10% అనేది అక్కడ ఉంటుంది అనమాట. సో జిఎస్టిని బేస్ గా అంటే హెచ్ఎస్ఎన్ నంబర్ ని బేస్ గా చేసుకుని ఉంటది అనమాట. అన్నిటిపైన ఉండదు. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఈ రోజు మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏమంటారు? జిఎస్టి అంటారు. జి అంటే గూడ్స్, ఎస్ అంటే సర్వీసెస్ ట్యాక్స్. జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ పైన సర్వీసెస్ పైన ట్యాక్స్ అన్నమాట. గూడ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్, సర్వీసెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సర్వీసెస్ అని అర్థం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఏ ప్రోడక్ట్ పైన ఎంత వాల్యూ అనేది ఉంటుంది? హెచ్ఎస్ఎన్ నంబర్ ని బేస్ గా చేసుకుని ఉంటుంది. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో జిఎస్టీ ఎన్ని రకాలు ఉంది? కిందకి రండి. 1 minute వెయిట్ చేయండి. 1 minute, ఐ విల్ కమ్ బ్యాక్. ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. ఐఎమ్ సారీ. చూడండి, సో జిఎస్టీస్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. సిజిఎస్టి అంటే సెంట్రల్ జిఎస్టి, ఎస్జిఎస్టి స్టేట్ జిఎస్టి, ఐజిఎస్టి ఇంట్రా స్టేట్ జిఎస్టి, యూజిఎస్టి యూనియన్ టెరిటరీ జిఎస్టి అంటారు. ఇలా 4 టైప్స్ ఉన్నాయండి. ఇలా 4 టైప్స్ ఉన్నాయి. సిజిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఒక 6% అనుకుందాం ఎగ్జాంపుల్. ఎస్జిఎస్టి అంటే
స్టేట్ గవర్నమెంట్ 6%. ఐజిఎస్టి ఇంట్రా స్టేట్ జిఎస్టి, మీరు తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీ నుండి ప్రోడక్ట్ ఆన్లైన్లో పర్చేజ్ చేశారు, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ గవర్నమెంట్ కూడా పేమెంట్ చేయాలి. ఐజిఎస్టి అంటే ఇంపోర్ట్స్ అండ్ అవుట్ ఎక్స్పోర్ట్స్, అంటే ఒక స్టేట్ కాకుండా వేరే స్టేట్ నుండి మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా లేదంటే సేల్ చేసినా ఈ ఐజిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నటువంటి చోటు నుండి మీరు పర్చేజ్ చేస్తారు, అప్పుడు ఏమవుతుంది? ఐజిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ యూజిఎస్టి, యూనియన్ టెరిటరీ జిఎస్టి. యూనియన్ టెరిటరీ అంటే మీకు ఐడియా ఉందా? సెంట్రల్ గవర్నమెంట్, తెలుగులో చెప్పాలంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు. గోవా కేంద్ర పాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీ. అండమాన్ నికోబార్ దీవ్స్, యూనియన్ టెరిటరీస్. లక్షద్వీప్ యూనియన్ టెరిటరీస్. ఇంకా ఏమన్నాయి? పాండిచ్చేరి, యానాం, ఇవన్నీ కూడా యూనియన్ టెరిటరీస్ అన్నమాట. ఇట్లా ఉంటాయి. ఇక్కడ యూజిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? యూజిఎస్టి ఇట్లా జిఎస్టీస్ అనే ఉంటాయి. సిజిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తాం, ఎస్జిఎస్టి స్టేట్ గవర్నమెంట్ చేస్తాం. ఐజిఎస్టి ఇంట్రా స్టేట్ జిఎస్టి, మీరు ఏపీలో ఉన్నారు, తెలంగాణ నుండి ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు ఆన్లైన్లో, సో అక్కడ కూడా పేమెంట్ చేయాల్సిందే, జిఎస్టి కట్టాలి మీరు. ఇట్లా 2 స్టేట్ చేంజ్ ఏంటంటే ట్యాక్సెస్ యాడ్ అవుతాయి, ఐజిఎస్టి అంటారు. ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి. ఇంకా వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా జిఎస్టీ కిందకి రావు. డిఫరెంట్ ట్యాక్సేషన్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. సో ట్యాక్సెస్ ఎన్ని రకాలు? ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్, లేదంటే ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. సో ఈరోజు మనం ఇన్పుట్ జిఎస్టీ చేద్దాం. ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. ఇన్పుట్ ట్యాక్స్ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. S4 HANAలో కూడా సేమ్ టు సేమ్ 99% ఇలాగే ఉంటుందండి. S4 HANA కూడా సేమ్ టు సేమ్. ఇన్పుట్ ట్యాక్స్ అనేది ఎక్కడ అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది సేల్స్. ఇన్పుట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది సేల్స్ అని చెప్పొచ్చు. సో ఈరోజు మనం ఇన్పుట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్పుట్ ట్యాక్స్ కింద స్టెప్స్ ఉన్నాయి చూడండి, కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇష్యూ జాగ్రత్తగా చదవండి. డిఫైన్ కండిషన్ టైప్ OBYZ వెళ్ళండి. చాలా సింపుల్ గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాన్సెప్ట్. వినండి, కేర్ఫుల్ గా వినండి. ఎస్ఐటి ఓపెన్ చేయండి. OBYZ SAP లాగ్ ఆన్ చేయండి, లాగౌట్ అయింది. ఇవ్వండి. OBYZ డిఫైన్ కండిషన్ టైప్స్. S4 HANA కూడా ఇలాగే ఉంటుందండి, ఏమీ చేంజ్ ఉండదు. కండిషన్ టైప్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి, చూస్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ చాలా సింపుల్ గా ఉంది చూడండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బట్ డెడ్ ఈజీ కాన్సెప్ట్. S4 HANA కూడా ఇంత ఏమీ చేంజెస్ లేవండి, ఏమీ లేవు. 99% యాక్చువల్గా ఉంటుంది. సో ఫస్ట్ SGST కదా, పని చేద్దాము. మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఏమున్నాయి? NI11 ఇవ్వండి, NI11. డిస్క్రిప్షన్ ఇవ్వండి SGST అండ్ మీ కంపెనీ కోడ్. SGST NI11 అంటే మీనింగ్ ఏంటి? SGST మీ కంపెనీ కూడా ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ వన్ యాక్సెస్, డ్రాప్ డౌన్ చేయండి, సెకండ్ లైన్ డ్రాప్ డౌన్ చేయండి. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళినా ఇలాగే ఉంటుందండి, ఏమీ చేంజ్ అవ్వదు. ఇక్కడ ట్యాక్స్ క్లాసిఫికేషన్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము?
NI11 అంటే SGSTని కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. MWST ట్యాక్స్ క్లాసిఫికేషన్, ట్యాక్స్ని క్లాసిఫై చేస్తున్నాం మనం. క్లాసిఫైని డివైడ్ చేస్తున్నాం. కండిషన్ క్లాసెస్ పైన COND CLASS చూసారా? COND డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ మనము చూడండి ఏం తీసుకోవాలంటే ఇది డి తీసుకోండి. డి అంటే ట్యాక్సెస్, డి ఇవ్వాలి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. సో ఇన్పుట్ GST వేటికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్. సో పర్చేజెస్ కదా, పర్చేజ్ ఇవ్వండి. పర్చేజెస్ అంటే ఏ ఫస్ట్ లోనే ఉంది. సారీ పర్సంటేజ్ పర్సంటేజ్ ఇవ్వాలి. ఏ ఫస్ట్ లో ఉంటే చూడండి. పర్సంటేజ్ తీసుకోవాలి. ఓకే, ఏ తీసుకున్నాం. నెక్స్ట్ ఎంట్రీ ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. పైన ఇవే ఇచ్చేది, మిగతా అవసరం ఉండదు. ఫస్ట్ ఏమి ఇచ్చాము? NI11 కదా, NI22 any 4 digits. You can specify any 4 digits. It may be numerical or it may be alphabet. ఏవైనా తీసుకోండి. ఓకేనా? తర్వాత SGST కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ CGST ఎంటర్ ఇవ్వకండి. ఏం చేస్తున్నారు? చందు చూడండి, చూస్తూ చేయండి. ఎక్కడ చేస్తున్నారు? CGST మీ కంపెనీ కోడ్. CGST మీ కంపెనీ కోడ్. మిగతావన్నీ సేమ్. MWST ట్యాక్స్ క్లాసిఫికేషన్. MWST చందు గారికి మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి. పాపం ఆయన చాలా పేషెన్సీగా చేస్తున్నారు. లేకపోతే నేనే చెప్పాలంటే నేను మీకు టోటల్ కంటెంట్ ఇవ్వలేకపోవచ్చు. ఇక్కడ వర్క్ అనేది డివైడ్ అవుతుంది. చందు గారు 50% చేస్తుంటే నేను ఒక 50% చేస్తున్నాను. ఓకే, డి తీసుకున్నాం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ టైప్ ఏ అంటే పర్సంటేజ్. ఓకే, NI22 నెక్స్ట్ ఎంట్రీ. NI33 సో IGST ఇంట్రాస్టేట్. IGST అంటే మీనింగ్ ఏంటి? ఇంట్రాస్టేట్ GST అండ్ మీ కంపెనీ కోడ్. యూనియన్ టెరిటరీ నేను చేయట్లేదు, అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలంటే అడిషనల్ గా చేసుకోండి. UGST చేయట్లేదు, సేమ్ ప్రాసెస్ ఇలాగే. కండిషన్ క్లాసెస్ డి అంటే ట్యాక్స్. నెక్స్ట్ వన్ క్యాలిక్యులేషన్ టైప్ అన్నాడు కదా, పర్సంటేజ్. ఏ తీసుకోండి. సో 3 taxes ని మనం క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. ఇవేనండి, ఇంతకు మించి ఏం అవసరం లేదు. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. చూసారా? NI11, NI22, NI33. NI11 అంటే SGST, NI22 అంటే CGST, NI33 అంటే IGST. 3 తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్. మీరు నోట్ చేసుకుంటారు. అవి అక్కడ నోట్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ కింద ఏమేమి ఇచ్చాం? NI11, NI22, NI33. OBYZ కింద డిఫైన్ కండిషన్ టైప్ కింద నోట్ చేసుకోండి. NI11, NI22, NI33. యాక్చువల్గా మన ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST అలా కూడా ఇవ్వచ్చు. ఎట్లా ఇచ్చినా ఏమీ కాదు. ఓకేనా? నెక్స్ట్ క్రియేట్ అకౌంటింగ్ ఫీజ్ అన్నారు కదా, ఫ్రీజ్. అకౌంటింగ్ కీస్ అండి, అది రాంగ్ ఉంది అక్కడ, మార్చుకోండి. క్రియేట్ అకౌంటింగ్ కీస్. నెక్స్ట్ వన్ అకౌంటింగ్ కీస్. నెక్స్ట్ క్రియేట్ సెకండ్ స్టెప్, క్రియేట్ అకౌంటింగ్ కీస్.
KEYS, create accounting keys. OBCN వెళ్ళండి. అకౌంటింగ్ కీస్ ఇవన్నీ మీకు ఎందుకు ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది. OBCN ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ N11 తీసుకుందాం. N11 డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇన్పుట్ SGST, ఇన్పుట్ SGA. ఫస్ట్ ఏం తీసుకున్నాం? ఇన్పుట్ SGST కదా. ఇన్పుట్ SGST ట్యాక్స్ టైప్ అన్నాడు. డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ టైప్. సో ఇన్పుట్ కదా, 2 తీసుకోవాలి. ఇన్పుట్ ట్యాక్స్ టైప్ 2 తీసుకోండి. నెక్స్ట్ వన్ పోస్టింగ్ ఇండికేటర్. ఇది కూడా 2నే. స్టాండర్డ్ 2 స్టాండర్డ్ లైన్ ఐటమ్ తీసుకోండి. నెక్స్ట్ ఎంట్రీ మీ కంపెనీ కూడా ఇవ్వలేదండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇన్పుట్ SGST అండ్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ ఎంట్రీ N22 ఇన్పుట్ CGST కింద ట్యాక్స్ టైప్ 2 తీసుకోండి. ఇక్కడ కూడా 2నే. నెక్స్ట్ ఇన్పుట్ IGST క్యాపిటల్ ఇవ్వండి. N33 ఇన్పుట్ IGST ఇంట్రాస్టేట్ GST అని అర్థం. సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. N11 N22 N33 ఇవి నోట్ చేసుకోండి. N11 N22 N33 ఏవైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. యూ కెన్ స్పెసిఫై ఎనీ 3 digits. It's maybe numerical or it's maybe alphabet. Any 3 digits. You can specify any 3 digits. ఓకే. నెక్స్ట్ ఇంకా అవసరం లేదండి, మీకు అర్థమవుతుంది. అక్కడ టైప్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ క్రియేట్ క్యాలిక్యులేషన్. థర్డ్ వన్ చూడండి. చెక్ క్యాలిక్యులేషన్. డిఫైన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అంటే వెళ్ళండి. OBYZ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అంటే ఏంటి? ఎలా మన ఇండియాకి, మన కంట్రీకి ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసుకుంటున్నాం. ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవ్వాలి, అంటే ఒక ప్రొసీజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. ప్రొసీజర్ తీసుకోండి. లాస్ట్ థర్డ్ వన్ ప్రొసీజర్ పైన ఉంది. సెలెక్ట్ చేయండి. చూస్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. IN టైప్ చేయండి. IN TX ట్యాక్స్ TX. ఇది మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ మీ కంపెనీ కోడ్. ట్యాక్స్ ప్రొసీజర్, ఇది ఒక ట్యాక్స్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాం. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్
ఎంటర్, సేవ్. ఇది ఒక ట్యాక్స్ ప్రొసీజర్. మీ ట్యాక్స్ ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ లెఫ్ట్ సైడ్ కంట్రోల్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ట్యాక్స్ ప్రొసీజర్ అంటే ఎంత అమౌంట్ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా జరగాలనేది మనం చేద్దాం. యాక్చువల్గా ఫస్ట్ ప్రొసీజర్ అంటే చెప్తాను చూడండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ స్టెప్ ఉంది చూసారా, కింద స్టెప్ దగ్గర 10, 20, 30, 40 ఇవ్వండి. కిందకి రండి. 20 ఎంటర్ ఇవ్వద్దు, ఎక్కడా కూడా ఎంటర్ ఇవ్వకండి, ఎంటర్ ఇవ్వద్దు. 20, 30, 40 లేదంటే 1, 2, 3, 4 కూడా తీసుకోవచ్చు. 1, 2, 3, 4 తీసుకోవచ్చు, మీ ఇష్టం. 40 వరకు ఓకే. ఓకేనా? నెక్స్ట్ సిటీ టైప్ అని చూసారా, సిటీ టైప్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి బేసిక్ అమౌంట్, బేసిక్ అమౌంట్, బేసిక్ అమౌంట్ అని చూడండి. MW BASB 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 తీసుకోండి. బేసిక్ అమౌంట్ ఎంటర్ ఇవ్వకండి. BASB అదే SB తీసుకోండి. SB ఫస్ట్ వన్ BASB తీసుకోవాలి. ఇవ్వండి చందు. నెక్స్ట్ 20 తర్వాత అది బేసిక్ అమౌంట్. 10 అంటే బేసిక్ అమౌంట్ అని. 20 తర్వాత ఏమి ఇవ్వాలి? SGSTకి ఏమి ఇచ్చాము మీకు? వెయిట్ అవసరం. మీరు డ్రాప్ డౌన్ చేయదు, నేను చెప్తాను చూడండి. డ్రాప్ డౌన్ చేయదు, క్లోజ్ చేసి చెప్తాను. ఎంటర్ ఇవ్వకండి. చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చాము మీ కంపెనీ కోడ్ 2 letters 11 ఇవ్వండి. NI22 NI22 NI33 NI11 అంటే ఇన్పుట్ SGST, NI22 అంటే ఇన్పుట్ CGST, NI33 అంటే ఇన్పుట్ IGST. నెక్స్ట్ NI11కి రైట్ లో ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ దగ్గర ఫస్ట్ లైన్ అవసరం లేదు, సెకండ్ లైన్ ఉంటండి. 10 ఫ్రమ్ దగ్గర 10 ఇవ్వండి. అంటే బేసిక్ వాల్యూ 10 ఇవ్వండి. 2 దగ్గర కూడా 10, కింద కూడా 10 అలా ఇచ్చుకుంటూ వచ్చేయండి. 10. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనం ఏమి ఇచ్చాము? ACC KEY అని చూసారా? ACC KEY రైట్ సైడ్ చూడండి, మూవ్ చేయకండి. సెకండ్ లైన్ ఉండండి. అక్కడ ఏమి ఇచ్చాము? N11 ఇన్పుట్ SGSTకి ఏమి ఇచ్చాము? N11, N22, N33. సో ఇవి NI11 అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, NI22, NI33 అంటే ఇన్పుట్ IGST, N11, N22, N33 ఇవి కూడా మనం చేసాం, మనమే చేసాం. ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. డిస్క్రిప్షన్ యాడ్ అవుతుంది. చూసారా? SGST, CGST, IGST ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడితే మనం మీకు అర్థమవుతుంది. ఈ కోర్స్ని బేస్గా చేసుకుని పర్సంటేజెస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. దేనికి ఎంత ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవ్వాలి. సేవ్ చేయండి. సేవ్ కంప్లీటెడ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం జస్ట్ నౌ క్రియేట్ చేసాం కదా. అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBBG వెళ్ళండి. OBBG SAPలో ప్రొసీజర్ ఉంది కదా. ఏ ప్రొసీజర్? ఇప్పుడు చూడండి ఇక్కడే ఉంది. ప్రొసీజర్ ఏంటి చూడండి. NIINTX ప్రొసీజర్ రైట్ సైడ్ చూడండి, పైన ఉంది. NIINTX ఇది ట్యాక్స్ ప్రొసీజర్. జస్ట్ నో మనం క్రియేట్ చేస్తాం. ఈ ప్రొసీజర్ లో ఏం అప్లికబుల్ అవుతాయి? క్రింద బిలో ఏమైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ప్రొసీజర్స్. సో ఈ ట్యాక్స్ ప్రొసీజర్స్ అనేవి వేటికి అప్లికబుల్ అవుతాయి? NIINTX ఈ ట్యాక్స్ ప్రొసీజర్ అండర్లోకి వస్తాయి ఇవన్నీ కూడా. సో ఈ ట్యాక్స్ ప్రొసీజర్ ని మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి.
ఓబిబిజి ట్రాన్సాక్షన్ కోడ్, ఓబిబిజి వెళ్ళండి, ఓబిబిజి పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మన కంట్రీ ఐఎన్ కదా, ఐఎన్ తీసుకోండి. మన ప్రొసీజర్ ఏంటి? ఐఎన్ చూడండి, ఐఎన్ తర్వాత 002 ఉంది, మంది కాదు, వేరే వాళ్ళది, తీసేయండి. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవాలి. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు చెక్ చేసుకోండి. మన ప్రొసీజర్ ఏంటి? ఐఎన్ ఎన్ఐ ఐఎన్ టిఎక్స్, ఇది మంది. ఇది చేంజ్ చేసేస్తుంటారు డెమో సర్వర్ కాబట్టి అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ ఇవ్వబోయే ముందు ప్రొసీజర్ అనేది మన కంట్రీకి అసైన్ అయ్యి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్. సో ఇది పర్చేజెస్, సేల్స్ కాదు, పర్చేజెస్ కి ట్యాక్స్ కోడ్స్ ని అసైన్ చేస్తున్నాం. ఓకేనా? ట్యాక్స్ కోడ్స్ ని డిఫైన్ చేస్తున్నాం. FTXP ట్రాన్సాక్షన్ కోడ్. కంట్రీ ఏంటి? ఐఎన్. ట్యాక్స్ కోడ్, మీ ట్యాక్స్ కోడ్ ఎనీ కోడ్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ ఏంటి? N1 ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఎన్ఐయా N1? ఎంటర్ చేయండి. N1 ఇచ్చారు. N1 అంటే ఈ ట్యాక్స్ కోడ్ వేటికి అప్లికబుల్ అవుతుంది? ఎగ్జాంపుల్ SGST ఇన్పుట్ టైప్ చేయండి. ఇన్పుట్ SGST ప్లస్ CGST. ఇన్పుట్ SGST ప్లస్ CGST. SGST ప్లస్ CGST. ట్యాక్స్ టైప్ అన్నాడు, డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ టైప్ ఇక్కడ ఐఎన్ కాదు, ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఐఎన్ తీసుకున్నాను, మీ ఇష్టం ఏదైనా. ఎన్ఐ తీసుకున్నాను, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇన్పుట్ SGST ప్లస్ IGST ఉండదండి. ఇన్పుట్ SGST ప్లస్ CGST అంతే. IGSTకి 1 more పే ఇచ్చేద్దాం. సో చూడండి, ఎన్ఐ ఇస్తే ఏమవుతుంది? SGST ప్లస్ CGST క్యాలిక్యులేట్ అవుతుంది. ఎన్ఐ ఇవ్వటం వల్ల. N1 ఇచ్చారా, I ఇచ్చారా మీరు? చందు ఓకే సరే. టైప్, ట్యాక్స్ టైప్ దగ్గర ఏమిద్దాం? డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, మనం ఏం చేస్తున్నాము? ఇన్పుట్ GST చేస్తున్నాం కాబట్టి V తీసుకోవాలి. ఇవ్వండి, కంటిన్యూ చేయండి. చూడండి, ఇక్కడ ట్యాక్స్ మనం క్రియేట్ చేసాం. ఇదంతా కూడా ఎక్కడ చేస్తాం? ఇదంతా కూడా ప్రొసీజర్ NIINTX అనేది మన ప్రొసీజర్ పైన ఉంది. సో NI ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? NI అనే దానికి లింక్ అయిపోయింది ఆటోమేటిక్ గా. ట్యాక్స్ టైప్ V అంటే ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్ ఇండియా. సో చూడండి, ఇక్కడ పర్సంటేజ్ ఎంత క్యాలిక్యులేట్ అవ్వాలి? సో SGST ప్లస్ CGST. N1 N1 చందు లేదా NI ఇచ్చారా? N1 అయినా సరే. ఓకే ఫైన్. సార్ అది ఇచ్చారా? ఓకే నో ప్రాబ్లం. NI ఇచ్చారు, పోనీ NI. సో N1 కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో N1 అంటే N1 ఉపయోగిస్తే ఏమవుతుంది? ఇన్పుట్ ట్యాక్స్ ప్లస్ ఇన్పుట్ SGSTకి ప్లస్ CGSTకి అప్లికబుల్ అవుతుంది. సో ఎంత అప్లికబుల్ అవ్వాలి? 6% ఇవ్వండి కింద పర్సంటేజ్. SGST 6%, CGST 6%. IGST డిఫరెంట్ గా ఉంటుంది. ఇంట్రా స్టేట్ GST డబుల్ ఉంటుంది, 12%. కాబట్టి దాన్ని సపరేట్ గా ఇంకో ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేయాలి. సేవ్ చేయండి.
సో N1 ఉపయోగించాం. ఎన్ఐ అంటే ట్యాక్స్ కోడ్ ఎన్ఐ వాస్ క్రియేటెడ్. మీరు ఇన్పుట్ ఎస్జిఎస్టి క్రియేట్ చేయాలన్నా, ఇన్పుట్ సిజిఎస్టి ఎంట్రీ పోస్ట్ చేయాలన్నా ఎన్ఐ ఉపయోగించాలి. ఇప్పుడు నేను ఎన్ఐ కాదు ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను. N2 ఇవ్వండి. అవి ఇచ్చేసారు కదా, 2 3 అలా తీసుకుంటాను. నెక్స్ట్ అక్కడే ఎన్ఐ తీసేయండి. ఇక్కడే ఎన్ఐ తీసేసి 2 ఇవ్వండి. N2 ఎంటర్. ఇన్పుట్ ఐజిఎస్టి ఇంట్రాస్టేట్ జిఎస్టి. సో N2 తీసుకుంటే ఏ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది? ఐజిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ ఐజిఎస్టి మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వాలి అక్కడ. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? వి తీసుకోవాలి. ఐజిఎస్టి ఎక్కడ ఉంది? లాస్ట్ వన్ ఐజిఎస్టి 12% తీసుకోండి. ఫస్ట్ 2 ఆల్రెడీ చేసేసాం మనం, ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు. సో 12% అనేది ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? ఎంటర్ సేవ్. సో 2 ట్యాక్స్ కోడ్స్ ని క్రియేట్ చేసాం. ఎన్ఐ మీరు 1 అలా తీసుకోండి, ఐ ఇచ్చేసాం కదా ఆల్రెడీ. ఎన్ఐ అండ్ N2 తీసుకున్నాం. ఈ 2 ట్యాక్స్ కోడ్స్ ని మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. చూడండి నెక్స్ట్ 6th స్టెప్. సో 6th స్టెప్ ఏం చేయాలి? టైప్ చేయండి ఎన్ఐ అండ్ N2. ఎన్ఐ N2 టైప్ చేయండి. ఎన్ఐ N2 ఇది క్రియేట్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ టోటల్ గా 3 GL అకౌంట్స్, 3 కాదు 4 GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. సో ఇన్పుట్ జిఎస్టి వేటికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ కాబట్టి పర్చేజెస్ లాస్ట్ డిలో పర్చేజ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టి 3 GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ సో ఇన్పుట్ జిఎస్టి పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది కాబట్టి మనం ఒక పర్చేజ్ జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి FS00. కొంచెం లెంతీ కాన్సెప్ట్ ఇది, కేర్ఫుల్ గా వినండి. కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. FS00 కరెంట్ అసెట్స్ లో నెంబర్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ comes under balance sheet. Input SGST, short text, long text. Input SGST, input SGST. Control data. Wait. Control data పైన చూడండి. ట్యాక్స్ కేటగిరీ పైన చూడండి. ట్యాక్స్ కేటగిరీ చూసి డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఏం చేసాము? ఎన్ఐ అంటే ఏంటి? ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ ఇన్పుట్ సిజిఎస్టి ట్యాక్స్ కోడ్ జస్ట్ నో మనం క్రియేట్ చేసాం గుర్తుంది. ఇది అసైన్ చేయాలి. ఇది అసైన్ చేయాలి. చేయకపోతే మనకి ట్యాక్స్ అనేది పిక్ అవ్వదు. ఇవ్వండి ఎన్ఐ అంటే ఎస్జిఎస్టి. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళండి G001, G001, పోస్ట్ ఆటోమేటికల్లీ సేవ్ చేయండి.
నెక్స్ట్ ఇన్పుట్ ఐజిఎస్టి. సో ఇన్పుట్ ఎస్జిఎస్టి సిజిఎస్టి చేద్దాం. సిజిఎస్టి నెక్స్ట్ టైప్ డిస్క్రిప్షన్ ఇన్పుట్ సిజిఎస్టి డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇన్పుట్ ఐజిఎస్టి సిజిఎస్టి. ఇన్పుట్ సిజిఎస్టి, ఇక్కడ కూడా ఇన్పుట్ సిజిఎస్టి. కంట్రోల్ డేటా, ట్యాక్స్ కేటగిరీ, అది కాదు. ట్యాక్స్ కేటగిరీ ఏం తీసుకోవాలి? ఇది కూడా ఎన్ఐఏ తీసుకోవాలి. ఎన్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఎస్జిఎస్టికి ప్లస్ సిజిఎస్టికి రెండింటికి ఒకటే ట్యాక్స్ కోడ్ ఎన్ఐ. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. పోస్ట్ ఆటోమేటికల్లీ G001, post automatically and save. సేవ్ చేస్తారా? ఫైన్. నెక్స్ట్ వన్ మోర్ అకౌంట్. ఇన్పుట్ ఐజిఎస్టి కదా, తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇన్పుట్ ఐజిఎస్టి, ఇంట్రాస్టేట్ జిఎస్టి అని అంటారు. ఇన్పుట్ ఐజిఎస్టి, కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో ఏమి ఇవ్వాలి? ట్యాక్స్ కోడ్ ఏమి ఇవ్వాలి? ట్యాక్స్ కేటగిరీ N1 తీసుకోవాలి. N1 అంటే ఏంటి? N2 తీసుకోవాలి. ఇన్పుట్ ఐజిఎస్టి N2 అంటే NI తీసుకున్నాం. N1 తీసుకుంటే ఇంకా క్లారిటీ ఉండేది మీకు. ఓకే ఫైన్, మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు, నో ఇష్యూ. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. G001 and save. Post automatically and save. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ ఒకటి తీసుకుంటున్నాం. పర్చేజ్ అకౌంట్ అంటే దేని కిందకి వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకోవచ్చు. ఎక్స్పెన్సెస్ కదా, లేదంటే ఎక్స్పెన్సెస్ లో కూడా తీసుకోవచ్చు. ఓకే, మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకుందాం. ఇంకోటి క్రియేట్ చేద్దాం ఫ్రెష్ గా. పర్చేజ్ అకౌంట్ 2 తీసుకోండి. ఇక్కడ కొన్ని చేంజెస్ ఉన్నాయి, అందువల్ల ఇంకోటి క్రియేట్ చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ 2. పర్చేజ్ అకౌంట్ 2. కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. నెక్స్ట్ ట్యాక్స్ కేటగిరీ వెళ్ళండి. ట్యాక్స్ కేటగిరీ, సో ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి ఇక్కడ నేను స్టార్ ఇస్తున్నాను. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ కి ఈ పర్చేజ్ అకౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. స్టార్ తీసుకోవాలి. ప్రాజెక్ట్ లో అయినా అంతేనండి, ఏం మారుతూ. స్టార్ తీసుకున్నాను, ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ కి అలౌడ్ చేస్తుంది. తర్వాత పోస్టింగ్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కూడా తీసుకోండి. అంటే ఏంటి? విత్ ట్యాక్స్ ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించవచ్చు, వితౌట్ ట్యాక్స్ కూడా మనం ఈ జిఎల్ అకౌంట్ ని ఉపయోగించుకోవచ్చు. అంటే 2 ways లో మనకు యూజ్ అవుతుంది. ట్యాక్స్ కేటగిరీ స్టార్ తీసుకున్నాం,
వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ట్యాక్స్ అనేది యాడ్ చేయకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. పోస్ట్ ఆటోమేటికల్ అవసరం లేదు. G001 అండ్ సేవ్. సో 4 GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఇన్పుట్ GST, ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST, యాజ్ వెల్ యాజ్ పర్చేజ్ అకౌంట్ 2 అనే ఒక GL అకౌంట్ కూడా క్రియేట్ చేసాం. ఓకే, 308 దీని నంబర్. 4 GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. తర్వాత చూడండి. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఏం చేస్తున్నాము, ఈ GL అకౌంట్స్ అన్ని కూడా అసైన్ చేస్తాం. అసైన్ GL అకౌంట్ కీస్. ఈ GL అకౌంట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవ్వాలి, ట్యాక్స్ లో అప్లికబుల్ అవ్వాలి. OB40 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళండి. OB40 ట్రాన్సాక్షన్ కోడ్. OB40 ఇక్కడ చూడండి, మనం క్రియేట్ చేసిన ట్రాన్సాక్షన్ దగ్గర ఉంటే చూడండి, N11 N22 క్రియేట్ చేస్తాం కదా. మిడిల్ వన్ ట్రాన్సాక్షన్ దగ్గర 3 పాయింట్స్ ఉన్నాయి అక్కడ చూడండి. అవి కాదు, అవి మనవి కాదు. డౌన్కి వెళ్ళాలి. అవి మనవి కాదండి. ట్రాన్సాక్షన్ అని ఉంది అక్కడ చూడండి. మనం ఏమి ఇచ్చాము, ఎన్ని ఇచ్చాం కదా, ఎంతో స్టార్ట్ అవుతుంది మనకి. వెళ్ళండి ఇంకా వెళ్ళండి. ఎన్ సిరీస్ వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. వెయిట్ వెళ్ళి పైన వెళ్ళిపోయింది. పైన మూవ్ అయింది. చందు పైనకి వెళ్ళండి, చందు గారు ఇంకా పైకి వెళ్ళండి. ఎన్ సిరీస్ లోకి వెళ్ళండి. ఇంకొంచెం పైకి N2233. అయ్యో మళ్ళీ పైకి వెళ్ళండి. లాస్ట్ లో ఉంది చూడండి, మిడిల్ అక్కడ పట్టుకో. అది డౌన్కి వెళ్ళాము చూడండి. చూసారా, N11 ఎక్కడ. వెయిట్ ఆగండి, చాలు వచ్చేసాం చందు, ఎందుకు అంత ఫాస్ట్ గా చూడండి. N11 SGST, N22 CGST, N33 IGST, ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ ఇవి. N11 పైన డబుల్ క్లిక్ చేయండి, కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఇది కొంచెం N11 డబుల్ క్లిక్ చేయండి. చేశారా? చేస్తానండి. కంటిన్యూ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ. పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. పోస్టింగ్ కీస్ చేశారా? చేస్తానండి. అగైన్ పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. 40 ఇవ్వండి. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. సేవ్ చేయండి. ఎస్ అనండి. కంటిన్యూ చేయండి. సో NI11 చూడండి, ఇన్పుట్ చూడండి, ఇన్పుట్ ట్రాన్సాక్షన్ ఏముంది, NI11 అంటే ఏంటి, ఇన్పుట్ SGST. డ్రాప్ డౌన్ చేసి GL అకౌంట్ తీసుకోండి. ఇన్పుట్ SGST మనం GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇన్పుట్ SGST లాస్ట్ నుండి కనిపిస్తుంది, నాకు ఆడి కనిపిస్తుంది, మీరు మూవ్ చేస్తారు. అది కాదండి, పైకి వెళ్ళండి సార్, చందు పైకి వెళ్ళండి. ఇన్పుట్ SGST ఫస్ట్ తీసుకోండి, ఇవ్వండి. NI11 అంటే మీనింగ్ ఏంటి, ఇన్పుట్ SGST కదా, పైన ఉంది NI11 ట్రాన్సాక్షన్. NI11 పైన చార్ట్ ఆఫ్ అకౌంట్ మీకు తెలుసు. NI11 అంటే ఏంటి, ఇన్పుట్ SGST. సో ఇన్పుట్ SGST కి దాని GL అకౌంట్ అసైన్ చేసాం. సేవ్ చేయండి. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ NI22
పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి, సేమ్ ప్రాసెస్. ఎస్, పోస్టింగ్ కీస్, అగైన్ పోస్టింగ్ కీస్. 40, 50 ఇవ్వండి. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. సేవ్ చేయండి, అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్స్, అకౌంట్స్ అకౌంట్ దగ్గర ఏం తీసుకోవాలి? ఇన్పుట్ సిజిఎస్టి. NI22 అంటే ఇన్పుట్ సిజిఎస్టి. NI22 is nothing but కంటిన్యూ చేయండి. NI22 is nothing but ఇన్పుట్ సిజిఎస్టి. ఆ జిఎల్ అకౌంట్ ఇచ్చేసాం, సేవ్ చేయండి. కంటిన్యూ. నెక్స్ట్ బ్యాక్. NI33, N33, ఐఎమ్ సారీ, N22 అయిపోయింది, N33. సేమ్ ప్రాసెస్. పోస్టింగ్ కీస్, ఎస్. అగైన్ పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. 40, 50 ఇవ్వండి. 40, 50. అకౌంటింగ్ సారీ, అకౌంట్స్ సేవ్ చేయాలి. యాక్చువల్గా సేవ్ చేయకపోయినా అకౌంట్స్ పైన క్లిక్ చేసినా ఫస్ట్ సేవ్ చేయమంటుంది. సేవ్ చేయండి. పోస్టింగ్ కీస్ ఇచ్చేసాం కదా, అకౌంట్ ఇవ్వాలి. అకౌంట్ ఇన్పుట్ IGST, ఇంట్రాస్టేట్ GST తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్. అసైన్మెంట్స్ చేసేస్తాం. నెక్స్ట్ టైం ఉంది 3 చేసేస్తాం. నెక్స్ట్ మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్, SM30 ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేసాం. NI, N2 అవి మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాము. SM30 టేబుల్ నేమ్ ఇవ్వండి. J_ ఆ పైన తీసేయండి, V_ తీసేసి J ఫర్ జమ్మూ, J_1 ICO ND TAX J_1 ICO INTAX. కింద మెయింటైన్ పైన క్లిక్ చేయండి. మెయింటైన్ కింద ఉంది. మెయింటైన్ ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ట్యాక్స్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్. సో మనం ట్యాక్స్ కోడ్ ఏం క్రియేట్ చేసాం? ఫస్ట్ వన్ ట్యాబ్ పట్టుకోండి. ఫస్ట్ దానికి ట్యాబ్ క్లిక్ చేస్తే వస్తుంది. ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. NI SGST + CGSTకి NI టైప్ చేయండి. NI సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. మళ్ళీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సెకండ్ టైం కూడా NICS ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద కూడా ఇవ్వండి. అక్కడ ఇచ్చేయండి. ట్యాక్స్ కోడ్ NI ఇచ్చేయండి. చందు NI ఇచ్చేయండి. ఇది ఒక ట్యాక్స్ కోడ్. మళ్ళీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ ఇంకోటి ఏం క్రియేట్ చేసాము? N2. మీ కంపెనీ కోడ్ అదేనా? NICS కదా, N2. NI అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST. NI ఎంట్రీ పోస్ట్ చేస్తే
ఎన్ఐ తీసుకుంటే ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ ఇన్పుట్ సిజిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. N2 తీసుకున్నారు, N2 తీసుకుంటే ఇన్పుట్ ఐజిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఆ ట్యాక్స్ కోడ్స్ ఎన్ఐ అండ్ N2 ఈ రెండు కూడా మన కంపెనీ కోడ్కి లింక్ చేస్తున్నాం. లింక్ మీన్స్ అసైన్మెంట్ చేస్తున్నాం. పోనీ లింక్ అని చెప్పకూడదు, అసైన్మెంట్. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. సేవ్ చేయండి. మీ కంపెనీ కోడ్కి 2 ట్యాక్స్ కోడ్స్ కూడా అసైన్ చేస్తాం. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి. FB60 ట్రాన్సాక్షన్ కోడ్. FB60 మీ కంపెనీ కూడా మార్చుకోండి, ఇది కాదు. కంటిన్యూ. ఒక వెండా తీసుకోండి. ఏపీపీ వెండా తీసుకుంటారా? ఎనీ వెండా ఏపీపీ తీసుకోండి, మనకు గుర్తుంటుంది. కంటిన్యూ. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? ఎగ్జాంపుల్ 1 lakh. రైట్ సైడ్ చూసారా? ట్యాక్స్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, కింద డ్రాప్ డౌన్ చేయండి. చూసారా? మన ట్యాక్స్ కోర్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే మనం చేసిన కాన్ఫిగరేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. సో N1 తీసుకుంటే ఏంటి? ఎస్జిఎస్టి. N1 తీసుకుంటే మీనింగ్ ఏంటి? ఎస్జిఎస్టి ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. కింద ఏం చేయాలి? వెండర్ రామ్ పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. పర్చేజ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాం కదా, చేస్తున్నాం. 308 వస్తుంది లాస్ట్ నెంబర్. పైన ఉంది. కంటిన్యూ. అమౌంట్ ఇవ్వండి 1 lakh. ఎంటర్ చేయండి. ఎంటర్. సిమ్యులేట్. చూసారా? సో ఇప్పుడు యాక్చువల్గా N1 అంటే మీనింగ్ ఏంటి? N1 అంటే ఎంట్రీ కరెక్టా కాదు, ఎవరు చెప్తారు? ఎంట్రీ కరెక్టా కదా? కరెక్టే సార్, అది కరెక్టే ఉంది. ఎంట్రీ కరెక్టే, డౌట్ ఏం లేదు. ఇన్పుట్ ట్యాక్స్ ఇక్కడ ట్యాక్స్ కరెక్ట్ గా క్యాలిక్యులేట్ అయిందా లేదా? ఇప్పుడు 1 lakh పైన మనకి, ఇప్పుడు 1 lakh కాదు, సరే మీకు మనం 6% తీసుకున్నాం. కరెక్ట్ గా క్యాలిక్యులేట్ అయిందా లేదా? ఎవరు చెప్తారు? 1 lakh. అమౌంట్ కూడా కరెక్ట్ గానే క్యాలిక్యులేట్ అయిందండి. ఇక్కడ చూడండి, మనం 1 lakh ఇచ్చాం. 1 lakh అనేది ఇంక్లూడింగ్ ట్యాక్స్. మీకు ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ పోస్ట్ చేయడం కూడా చెప్తాను మీకు. చూడండి ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 89,285 రూపీస్ 72 పైసా. సో 89,285 రూపీస్ పైన ట్యాక్స్ అనేది 6% క్యాలిక్యులేట్ అయింది. సో స్టేట్ గవర్నమెంట్ కి ఒక 6%, సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక 6% క్యాలిక్యులేట్ అయింది. కరెక్టే క్యాలిక్యులేట్ అయింది, డౌట్ ఏం లేదు ఇక్కడ. ఓకేనా? సో ఎనీవే N1 అంటే ఏంటి? N1 ట్యాక్స్ కోడ్ తీసుకుంటే ఏమర్థమైంది మీకు? ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి. ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? సేవ్ చేయండి.
డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా, ఇది మనం పోస్ట్ చేసిన ఎంట్రీ. ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి చేస్తాం, మరి ఐజిఎస్టి కూడా చేద్దాం. వెళ్ళండి. 1 lakh లోనే ఇక్కడ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అయింది. నెక్స్ట్ FB60కి వెళ్ళండి. FB60 వెండర్ తీసుకోండి, సేమ్ వెండర్. ఇన్వాయిస్ డేట్. సో మీరు ఏ ట్యాక్స్ అనేది పే చేయాలని అమౌంట్ ఇవ్వండి, 1 lakh. సో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ తీసుకోండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి, N2 తీసుకున్నాం. N2 అంటే ఏంటి, ఐజిఎస్టి ఇంట్రా స్టేట్ జిఎస్టిని పోస్ట్ చేస్తున్నాం. పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. వన్ మినిట్ వెయిట్ చేయండి. ఓకే చూడండి. సో ఇక్కడ ఏముంది మనకి, ఇది ఐజిఎస్టి ఇంట్రా స్టేట్ జిఎస్టి 89,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ. దానిపైన ట్యాక్స్ కూడా యాడ్ అయిపోయింది అనమాట. ఓకే, దీంట్లో మనం 12% తీసుకున్నాం. 12% కరెక్ట్ గా ఉంది. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, సేవ్ చేయండి. ఓకే, ఇట్లా చేయాలి. నెక్స్ట్ పైన డిస్ప్లేకి వెళ్తున్నారా? ఓకే ఫైన్, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ ఎడిట్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. పైన ఎడిట్ ఆప్షన్స్ చూడండి, రైట్ సైడ్. అక్కడ కాదు, కింద సిమ్యులేట్ కి రైట్ సైడ్ ఉంది. సిమ్యులేట్ ఎడిట్ ఆప్షన్స్ వెళ్ళండి, క్లిక్ చేయండి. క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. తీసుకోండి వెండర్ నెంబర్, వెండర్ తీసుకోండి, సేమ్ వెండర్. చూడండి ఇప్పుడు 1 lakh పైన ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవ్వడం. ఇంతకుముందు యాక్చువల్ 1 lakh ఇస్తే విత్ ట్యాక్స్ తీసుకుంది. సో 1 lakh ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ది 1 lakh పైన ట్యాక్స్ అనేది యాడ్ అవ్వాలి.
సేమ్ ఎండా తీసుకోండి. అమౌంట్ 1 lakh ఇస్తున్నాం. 1 lakh ఇక్కడ అమౌంట్ ఇవ్వకండి చెప్తాను. అమౌంట్ ఇవ్వకండి, ఇక్కడ ఇవ్వకూడదు చెప్తాను, ఎందుకో చెప్తాను. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ తీసుకోండి. N1 NI అంటే ఇన్పుట్ SGST కింద పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ 1 lakh ఇవ్వని చెప్తాను. ఎంటర్ చేయండి. పైన చూసారా, పైన క్యాలిక్యులేట్ విత్ క్యాలిక్యులేట్ అని చూసారా, పైన రెడ్ బల్బ్ ఉంది. రెడ్ బల్బ్ ఇంకా పైన కొంచెం పైకి వెళ్ళండి. చూసారా, ఇక్కడ అమౌంట్ క్యాలిక్యులేట్ అని చూసారా, 1 lakh అనేది 1 lakh. ఇప్పుడు 1 lakh పైన ఎంత యాడ్ అవుతుంది? 12% అంటే 1,12,000. 1,12,000 కాపీ చేయండి అమౌంట్ అంతా. కాపీ చేయండి. కాపీ అవ్వట్లేదా? అవుతుంది, కరెక్ట్గా చేయాలి. 1,12,000 ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయట్లేదా మీరు? ఓకే, అమౌంట్ మాన్యువల్ ఎంటర్ చేయండి. ఆ వాల్యూ మాన్యువల్ ఎంటర్ చేయండి. ఇక్కడ పైన హెడర్ లెవెల్ డేటాలో కూడా ఇవ్వాలి కదా. ఎంత? 1 అంటే ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయింది. 1,11,2,000. ఎంటర్. సిమ్యులేట్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమర్థమైంది మీకు? పర్చేజ్ వాల్యూ 1 lakh. 1 lakh పైన SGST 6%, CGST 6%, టోటల్ గా 1,12,000. ఇంతకుముందు ఇంక్లూడింగ్ ఆటోమేటిక్ గా పిక్ అయింది, ఆటోమేటిక్ గా తీసుకుంది. ఇక్కడ మనం ఏం చేసాం, బ్యాక్ ఎండ్ లో సెట్టింగ్స్ చేంజ్ చేసాం. అంటే 1 lakh పైన అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. 1 lakh పైన 6%, SGST 6%, CGST 6% యాడ్ అయింది. సేవ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 1 more ఎంట్రీ, IGST కూడా పోస్ట్ చేద్దాం. వెంటా తీసుకోండి. వీటిలో ఉండండి ప్లీజ్ ఎవరైనా. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వద్దు, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. N2 అంటే IGST ఇంట్రా స్టేట్ GST అప్లికబుల్ అవుతుంది. N2 తీసుకుంటే, N2 ట్యాక్స్ కోడ్ తీసుకుంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి? పర్చేజ్ GL అకౌంట్ ఇవ్వాలి. టుమారో క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి. సేమ్ అవుట్పుట్ GST చేద్దాం. సేమ్ ప్రాసెస్. పర్చేజ్ $1 lakh. ఎంటర్. పైన క్యాలిక్యులేట్ అని చూస్తారా, ఆ వాల్యూ ఇవ్వండి. ఒక్కొక్కసారి మైనస్ వస్తుంది, మైనస్ వస్తే మైనస్ ని కాపీ చేయకుండా చేయాలి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. యా, చూసారా, IGST 12%. 1 lakh పైన 12%, 1,12,000. ఓన్లీ IGST ఒకటే. పోస్ట్. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. అర్థమైందా? అవుట్పుట్ ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST. ఇది రేపు అవుట్పుట్ చేద్దాం, టుమారో అవుట్పుట్ చేద్దాం. క్లియరా? అర్థమైందా? క్లియర్ సార్. వెరీ గుడ్. క్లియరింగ్ నాకు చేత కాదు, మీరే చేయండి. ఓకేనా? నేను చెప్పను, నాకు తెలిసినా చెప్పను. ఐ డోంట్ నో, నాకు రాదనుకోండి, మీరే ఉందా చేసుకోండి తర్వాత. ఓకే? 3 numbers ఉన్నారు సార్. ఎందుకని 3 members ఉన్నారు? టైం అయింది కొంచెం, అందువల్ల కొంచెం కాన్సెప్ట్ అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఏం సింపుల్ కాన్సెప్ట్ అబ్బా, అక్కడ ఏం లేదు చేయడానికి. మీరు 3 numbers అంటే మన ముగ్గురు, మీతో ముగ్గురు.
లేదు జస్ట్ నౌ లెఫ్ట్ టైర్ లేండి, అచ్చా అచ్చా ఓకే జస్ట్ నౌ లెఫ్ట్ టైర్ అంతే. ఓకే ఓకే కొంచెం లెంతీ కాన్సెప్ట్ కదా, మీ నెట్వర్క్ చూసుకోండి, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల లేట్ అయింది మనకి. అదే ఓకేనా? ఓకే సార్ ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ సార్.